మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఇక నెక్స్ట్ ఏ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు సార్? మరొక సాధారణంగా మనకి కనిపించేటువంటి మొక్క కుప్పింట, ఎకాలిఫా ఇండికా అనే దీనికి లాటిన్ నేమ్ ఇది. దీన్ని కుప్పింట అనేటువంటి పేరుతో మన తెలుగులో అంటారు. అలాగే పిప్పాకు అని సాధారణ గ్రామాల్లో పిలుస్తారు. దీనికి పచ్చగా, ఆకుపచ్చగా ఎల్లప్పుడూ బాగా పసరు ఉట్టిపడేట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది రాయలసీమ ఏరియాలో దీన్ని మూర్కొండ అనే పేరుతో, మూర్కొండాకు అనే పేరుతో కూడా పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని హరిత మంజరి, హరిత అంటే పచ్చదనం, ఇది ఎప్పుడు పచ్చగా ఉంటుంది కాబట్టి హరిత మంజరి అనే పేరుతో కూడా పిలుస్తారు దీన్ని. ఈ మొక్క కూడా 1-2 అడుగుల కంటే ఎత్తు పెరగదు. వర్షాకాలంలోనే పుడుతుంది, ఎండాకాలం వరకు తిరిగి చనిపోతుంది. ఈ మొక్కని ప్రతి చోట మనం కలుపు మొక్కలు అని చెప్పేసి అని ప్రతి తోటల్లో మన వ్యవసాయ భూముల్లోంచి పెరిగి పారేస్తూ ఉంటారు. పారేసినా దీని గింజలు పడి మొక్క వస్తూనే ఉంటుంది, ఎవరు నాటాల్సిన పని లేదు. ఇది వర్షాధారంగానే పెరుగుతూ ఉంటుంది. దీన్ని సాధారణంగా పూర్వకాలం నుంచి ఈ కుప్పింట మొక్కకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం చర్మరోగాలపై ఉంది. చర్మరోగాల్లో ఒకప్పుడు ఈ స్కేబీస్ విపరీతంగా ఉండేది. స్కూళ్ళల్లో పిల్లల్లో ఒకసారి స్కూల్లో ఎవరికో ఒకరికి ఆ స్కేబీస్ వచ్చిందంటే పక్కనున్న వాళ్ళందరికీ కూడా బట్టల ద్వారా అంటుకుపోయి స్కూల్ అంతా 30-40% పెరిగేది. ఆ రోజుల్లో పెన్సిలిన్ ఇంజెక్షన్ తప్ప ఇంకోటి దానికి ఇది లేకుండేది. ఎన్ని సోపులు పెట్టినా ఏం చేసినా కూడా తగ్గకపోయేది. ఆ రోజుల్లో గ్రామాల్లో ఈ కుప్పింటాకుని తీసుకొని దీంట్లో ఉప్పు పసుపు చేర్చి మెత్తగా దంచి దాని ముద్దని మొత్తం శరీరం అంతా పూసేవాళ్ళు. 1 గంట 2 గంటల సేపు సూర్యుని ఎండలో కూర్చోబెట్టి ఆ తర్వాత స్నానం చేయించేవాళ్ళు. అంటే అదంతా డ్రై అయిపోయి స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. అబ్జర్వ్ కావడం ఏమవుతుంది, ఏ క్రిమి ద్వారా అయితే ఇది వస్తుందో ఆ క్రిమిని చావగొడుతుంది ఇది. ఆ తర్వాత నీళ్ళతో స్నానం చేయించేవాళ్ళు. ఈ రకంగా ఒక 3-4 అప్లికేషన్స్ కనుక చేసేట్లయితే చర్మం స్మూత్గా అయ్యి ఎలాంటి దురద, ఎలాంటి గజ్జి కురుపులు ఏవి లేకుండా జరిగేదనమాట. ఆ రకంగా మన కుప్పింటాకు ఒక ప్రత్యేకత స్కిన్ డిసీజెస్లో ఉంది. ఇకపోతే రెండవది, దీనికి ఎక్కువ భాగం కనుక తీసుకునేట్లయితే వాంతి అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే కొంతమందికి విషం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పొరపాటునో ఏ కారణం వల్లనో ఆ విషయాన్ని కక్కించాలి. అలాంటప్పుడు దీని యొక్క రసాన్ని కనుక ఇచ్చేట్లయితే వామిటింగ్ అవుతుంది. ఓకే, ఎవరైనా పాయిజన్ కానీ తీసుకున్నట్లయితే ఆ వెళ్ళింది బయటికి రావడానికి బాగా మన కామన్ సాల్ట్, ఒక 2 చెంచాలంత కామన్ సాల్ట్ ఇది కలిపి మెత్తగా నూరేసేసి దాన్ని తాగిచ్చేసేసి ఇమీడియట్ గా వామిటింగ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కానీ, లేదంటే మనకు తెలియకుండా ఇలాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ కూడా ఇది మనం వామిటింగ్ ఇండ్యూస్ చేయాలనుకుంటే కామన్ సాల్ట్ ప్లస్ ఇది ఇమీడియట్గా విత్ నో టైం వామిటింగ్ అవుతుంది. దాంతో ఏమవుతుంది, కడుపులో సంచితమైనటువంటి విషం కానీ లేక విషతుల్యమైనటువంటి ఆహారం కానీ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ రకంగా మీరు స్టమక్ వాష్ ట్యూబ్ వేసి కడిగి చేయాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్గా స్టమక్ ఎంప్టీ అవుతుంది అనమాట. ఆ రకంగా ముఖ్యంగా దాంట్లో అవుతుంది. అప్పుడు ఎంత మోతాదులో తీసుకోవాలంటారు సార్? అది సాధారణంగా ఒక 2 టీ స్పూన్ఫుల్స్ ఇది, అలాగే ఒక చారడంత ఉప్పు 2 కలపడం, మిక్స్ చేయడం, తాగేసేయడం అంతే. ఇక రెండో విషయం ఏమిటంటే, గాయాలు ఎలాంటి వ్రణాలైనా దీన్ని దంచి కనుక అప్లై చేసేట్లయితే వ్రణాలు తగ్గిపోతాయి. అది రెండవది. వ్రణాలు మానటంలో కూడా దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. 2. మూడవది ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, ఎలాంటి కర్ణ సంబంధమైన వ్యాధులైనా, అది చెవి పోటు కావచ్చు, చెవిలో దురద కావచ్చు, చెవిలో చీము కావచ్చు, ఇలాంటి వాటిలన్నింటిలో కూడా దీని యొక్క రసాన్ని కొంచెం గోరువెచ్చగా చేసేసి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అందులో వేసేసి చెవిలో చుక్కలుగా వేస్తారు. అంటే ఈ లీవ్స్ లీవ్స్ యొక్క జ్యూస్ తీసుకోవడం, దాంట్లో కొంచెం 2 ఉప్పు కల్లులు వేయడం, కొంచెం గోరెచ్చగా చేసేసి చెవిలో డ్రాప్స్ వేయడం. దానివల్ల చెవి పోటున్నా, చెవిలో దురద ఉన్నా, అలాగే చెవిలో చీము గారుతున్నా చెవిలు శుభ్రం కావడానికి ఆస్కారం ఉంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలంటారా సార్? మరీ వేస్తే కాలిపోతుంది. చల్లగా ఉందనుకోండి యాక్షన్ త్వరగా కాదు, త్వరగా యాక్షన్ కావడానికి కొంచెం గోరువెచ్చడి వేయాలి అట్లా అనమాట. ఆ రకంగా మనం చెవి పోటులోనూ వాడచ్చు, వ్రణాలలోనూ వాడచ్చు. వ్రణాలనేమో దీన్ని మెత్తగా దంచేసేసి దాని ఆ పేస్ట్ని ఆ వ్రణంపై వేసి కట్టుకట్టడం,
అలా వరుసగా కడుతున్నట్లయితే వ్రణం క్లీన్ అయిపోయి త్వరగా హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అలా దాంట్లో చేయొచ్చు. మూడవది మనం వామిటింగ్ చేసిన దానికి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా కూడా ప్రత్యేకించి తేలుకాట్ లాంటి వాటిలలో అంటే క్రిమికీటకాదుల కాట్లలో కూడా దీన్ని పేస్ట్ అప్లై చేయడం కానీ దీన్ని జ్యూస్ అప్లై చేయడం కానీ చేయొచ్చు అనమాట. సో ఇంకా దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంటే ఏం చెప్తారు సార్? ఇంకా దీన్ని ఈ డాండ్రఫ్లో కూడా వాడతారు. డాండ్రఫ్లో నిమ్మరసం, ఈ కుప్పెంటాకు రసం, ఈ రెండింటిని కలిపి తలపై అప్లై చేస్తారు. చేసి తర్వాత స్నానం చేయించడం అనమాట, తల స్నానం చేయించడం. ఇలా కనుక వరుసగా చేస్తూ పోయినట్లయితే డాండ్రఫ్ కూడా అంటే డాండ్రఫ్ తో బాధపడేవారు ఎవరైనా సరే ఇప్పుడు ఈ మీరు చెప్పిన పిప్పంటి రసాన్ని తీసి ఆకుల నుంచి సో నిమ్మరసంలో కలిపి అప్లై చేయాలి. ఒక 2-3 అవర్స్ తర్వాత తలస్నానం చేయాలి. అంటే ఇది రెగ్యులర్ గా చేస్తూ అలా రెగ్యులర్ గా ఒక 5-6 సార్లు చేసేట్లయితే అది తగ్గిపోతుంది. ఓకే సార్. అంటే ఇది ఎక్కువగా చేదు ప్రభావం ఉంటుందా సార్ దీనికి? చేదు ఉంటుంది, చేదు ప్రభావం ఉంటుంది, వామిటింగ్ చేసే ప్రభావం ఉంటుంది, క్రిమి సంహారం. దీన్ని ఇంటెస్టైనల్ వామ్స్ లో కూడా పిల్లలలో క్రిములు సాధారణంగా ఏంటంటే కొంతమంది మట్టి తినే పిల్లలు ఉంటారు, వాళ్ళల్లో నులిపురుగులు లాంటివి వస్తాయి. ఆ నులిపురుగులు పోవడానికి కూడా దీని రసాన్ని ఒక హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేస్తే వామిటింగ్ అవుతుంది. అందుకొరకని తక్కువ మోతాదులో, ఇంకా చిన్న పిల్లలు అయితే డ్రాప్స్, లేకపోతే అయితే హాఫ్ టీ స్పూన్ ఫుల్ అది కనుక మనం మజ్జిగలో కలిపి కనుక తాగిచ్చేసేట్లయితే క్రిములు కూడా పోతాయి. ఓకే. అంటే దీన్ని ఏ విధంగా కానీ ఆహారంగా మాత్రం తీసుకోకూడదు. ఆహారంగా కాదు, ఇది కేవలం ఔషధంగానే తీసుకోవాలా. ఇటు ఎక్స్టర్నల్ గానీ లేదా ఇంటర్నల్ గా కానీ, అటు చెవిలో కానీ. తర్వాత దీనికి మరొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే పుప్పి పన్ను, కేరీస్ టూత్ అంటాం. కేరీస్ టూత్ ఆ పేరుతోటే పుప్పాకు, కుప్పెట్టాకు అనే పేరు వచ్చింది. అయితే దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం సాల్ట్ వేసి మెత్తగా దంచి దాన్ని పుప్పి పన్ను పైన పెడతారు. దానిపైన పుప్పి పైన పెట్టి కొద్ది నిమిషాలు కనుక కూర్చేట్లయితే ఏమైనా క్రిమి అట్లాంటిది ఉంటే చనిపోతుంది అనమాట. అందువల్ల దంతంలో పెయిన్ వచ్చినా, దంతంలో క్రిమి వచ్చినా, పుప్పి పన్ను వచ్చినా ఇది ఈ కుప్పెంటాకు, ఆ పిప్పాకును దీన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఓరల్ క్యావిటీకి సంబంధించింది, ఇయర్కు సంబంధించింది, చర్మ రోగాలకు సంబంధించింది, అలాగే ఇంటెస్టైన్లకు సంబంధించినటువంటి ఇన్నిట్లలో కూడా మనం కుప్పెంటాకును ఉపయోగించి ఈ వ్యాధులను దూరం చేసుకోవాలి. సార్ దీని పేరే పిప్పంటాకు కదా సార్? దీని పేరు అంటే దీన్ని పొడి చేసి ఒకవేళ అంటే ఎవరైనా క్యావిటీస్ తో బాధపడుతున్న వారు లేదంటే దంతాలు ఇన్ఫెక్షన్ ఉంటుంది, సో అలాంటి వాళ్ళు దాన్ని పౌడర్ గా చేసి మంజంలాగా ఉపయోగించవచ్చు. మంజంలాగా హాయిగా దీన్ని చిగుళ్ళకి లోపల బయట బాగా పండ్లకి అప్లై చేసుకోవచ్చు. ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత గోరెచ్చని నీళ్ళతో పుక్కిలించి ఉంచేసాడు. సో దానివల్ల ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, దంతాలు దృఢం అవుతాయి, చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా అవుతుంది. అంటే ఎవరైనా క్యావిటీ వచ్చిన తర్వాత కాకుండా క్యావిటీ రాకుండా ముందే దీన్ని ప్రివెంటివ్ మేకర్ గా కూడా వాడవచ్చు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. వెల్కమ్. సో చూసారు కదా మన పరిసరాల్లో ఉండే మొక్కల్లో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకొని చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.